ప్రాంతీయ పార్టీలో కుటుంబ ఆధిపత్యం చాలా సహజం. కుటుంబమే లేని మమతా బెనర్జీ మినహాయింపు అనుకోండి. ఇలాంటి కుటుంబ పార్టీలోనూ కొడుకుల మీద చర్యలు తీసుకున్న తండ్రులుండటం కొంత ఆశ్చర్యమే. పార్టీ కంటే కొడుకులు ఎక్కువ కాదని చెప్పుకోవడానికి కూడా అలా చేశారని వ్యతిరేకుల విమర్శలు చూస్తుంటాం. మొన్నటికి మొన్న తెలంగాణలో కవిత, ఇప్పుడు కొత్తగా తమిళనాడులో రామ్దాస్ కొడుకు అన్బుమణి బహిష్కరణకు గురైన ఇలాంటి కథలు దేశ రాజకీయ చరిత్రలో ఇంకా చాలా ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ పెట్టిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో కొందరిని తొలగించడం ములాయంకు నచ్చలేదు. విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2016లో కొడుకు అఖిలేష్ను పార్టీ నుంచి 6 ఏళ్లపాటు బహిష్కరించారు. అయితే కేవలం 24 గంటల్లో ఆ నిర్ణయాన్ని తిరిగి ఉపసంహరించుకోక తప్పలేదు. పార్టీ లోపల అఖిలేష్కు బలమైన మద్దతు రావడంతో చివరికి తండ్రి నిర్ణయం అమలు కాలేదు. మొత్తానికి ఈ ఘటన పార్టీ విభజనకు దారితీసింది. అఖిలేష్కు పార్టీ మీద పూర్తి పట్టు వచ్చింది. అయితే అంతకు చాలా కాలం కిందటే డీఎంకేలోనూ కరుణానిధి తన పెద్ద కొడుకు ఎంకే ముత్తును బహిష్కరించారు. పార్టీ నుంచి ఎంజీఆర్ వెళ్లిపోయినప్పుడు ఆయనకు పోటీగా సినీ నటుడైన కొడుకు ముత్తుకు ప్రేక్షకాదరణ పెంచడానికి కరుణానిధి చాలా ప్రయత్నించారు. ముత్తు పేరవై పేరుతో అభిమాన సంఘాలు పెట్టించారు. కానీ అవేవీ ముత్తుకు అభిమానం కూడగట్టలేదు. ఎంజీఆర్ ప్రభ ఎంత మాత్రమూ తగ్గలేదు. తాగుడుకు బానిసైన ముత్తు తన తండ్రి కరుణానిధి మీద విమర్శలకు దిగడంతో అన్నాడీఎంకే వాళ్లు అదే అదునుగా ముత్తును తమ వైపు లాక్కుని కరుణానిధిని ఇంకా ఎక్కువగా తిట్టేట్టు చేశారు. ఆ పరిస్థితుల్లో కరుణానిధి తన కొడుకును పార్టీ నుంచి బహిష్కరించారు. మరో కొడుకు అళగిరిని కూడా కరుణానిధి క్షమించలేదు. దక్షిణ తమిళనాడులో కీలక నాయకుడిగా ఎదిగిన అళగిరి మదురై కేంద్రంగా తన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన పార్టీ సీనియర్ల మాట వినకపోవడం కరుణానిధికి కోపం తెప్పించింది. స్టాలిన్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకు లేదన్నది అళగిరి బాధ. అదే బాధతో 2014లో పార్టీ మీద చేసిన వ్యాఖ్యలతో మొదట సస్పెన్షన్కు, ఆ తర్వాత బహిష్కరణకు గురయ్యారు. నిజానికి సన్ టీవీ కరుణానిధికి అన్యాయం చేసిందని వ్యాఖ్యానించింది. సోదరులకు కరుణానిధికి మధ్య దూరం పెంచారన్న విమర్శలు కూడా అళగిరి మీద ఉన్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కొడుకును పార్టీ నుంచి బహిష్కరించిన నాయకుల్లో ఒకరు. ఈ మధ్యనే తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నుంచి 6 ఏళ్లపాటు బహిష్కరించారు. రాజకీయ కారణాలు కాకపోయినా తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక యువతితో ఉన్న ఫోటో పెట్టి తన గర్ల్ ఫ్రెండ్గా చెప్పుకోవడం కలకలం రేపింది. దీంతో పార్టీ నుంచే కాకుండా కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు తాజాగా ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన పట్టాలి మక్కల్ కచ్చి అధిపతి రామ్దాస్ కూడా కొడుకు అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు. శ్రామికుల పార్టీగా పేరు పెట్టుకున్నా 1 ఇయర్ కులస్తుల ఆధిక్యం ఈ పార్టీలో కనబడుతుంది. 1989లో రామ్దాస్ పెట్టిన ఈ పార్టీలో కొడుకు డాక్టర్ అన్బుమణి రామ్దాస్ బాగానే ఎదిగారు. ఒకప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండగా ఆయనను రామ్దాస్ బహిష్కరించారు. పార్టీ నాయకత్వం మీద అన్బుమణి చేసిన ఆరోపణలకు ముందుగా కొన్ని ప్రశ్నలతో షోకాజ్ నోటీసులిచ్చారు. దానికి ఆయన స్పందించకపోవడంతో బహిష్కరణ వేటు పడింది. పార్టీల అధినాయకులు కొడుకులను బహిష్కరించిన సంగతులు అలా ఉంచితే తెలంగాణలో బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తన కూతురు కవితను సస్పెండ్ చేశారు. ఇంకా బహిష్కరించలేదు.
అదే జరిగితే మొదటిగా ఒక పార్టీ అధినాయకుడి చేతిలో బహిష్కారానికి గురైన కూతురిగా కవిత చరిత్రకెక్కుతారు.